ఒక భక్తురాలు తన 10 ఏళ్ల కూతురితో కలిసి శ్రీమఠం ముందు బస్సు దిగింది. ఆ పిల్ల చేతిని పట్టుకొని ఆమె రోడ్డు దాటింది. ఆమె ఏదో ఆలోచిస్తుంది. శ్రీమఠంలో రద్దీ ఎక్కువగా ఉండదని, భక్తుల తాకిడి ఎక్కువగా లేకపోతే పరమాచార్య స్వామివారి దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చని ఇలా ఎన్నో విషయాలను ఆలోచిస్తుంది. ఆవిడ శ్రీమఠం ప్రవేశద్వారం దగ్గరకు రాగానే తన పాప తప్పిపోయినట్లు తెలుసుకుంది. వెంటనే కంగారు పడింది. చుట్టూ వెతికింది. కాని ఎక్కడా తన కూతురు కనబడలేదు. వెంటనే లోపలికి వెళ్ళి పరమాచార్య స్వామివారితో చెప్పుకుంది. మహాస్వామివారు కొద్దిసేపు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానం నుంచి లేచి వెంటనే కాళికాంబా దేవస్థానానికి వెళ్ళు. ఒక కాగితంపై నా కూతురు తప్పిపోయింది, కనిపెట్టి నాకు తెచ్చివ్వు తల్లి అని వ్రాసి ₹1 దక్షిణగా ఆ చిట్టీతో పాటు దేవస్థానంలోని హుండీలో వెయ్యి. మళ్ళీ తిరిగి ఇక్కడికి రా అని చెప్పారు స్వామివారు.